పరాక్రమం బండి సరోజ్ కుమార్ అంటే ఈ సినిమాకు కర్త కర్మ క్రియ ఇతనే. అంటే ఒక సినిమాకు 24 క్రాఫ్ట్లు పనిచేస్తే అందులో 8 క్రాఫ్ట్లు ఇతనే. ఈ సినిమాకు హీరో అతనే, ప్రొడ్యూసర్ అతనే, డైరెక్టర్ అతనే, స్టోరీ అతనే, స్క్రీన్ ప్లే అతనే, మ్యూజిక్ డైరెక్టర్ అతనే, ఇంకా ఏంటది డైలాగ్స్ అతనే, ఇంకా ఎడిటింగ్ కూడా ఇతనే. అంటే 8 క్రాఫ్ట్లు హ్యాండిల్ చేశాడు. టైటిల్స్ పడినప్పుడు 8 క్రాఫ్ట్లు అంటే ఒక హీరో అసలు అద్భుతం అనిపించింది నాకు. ఆ డైలాగ్ ఉంది కదా, ఎవర్రా బాబు ఇంత టాలెంటెడ్గా ఉన్నాడు అనేది కరెక్ట్గా చూడవుతుంది ఇతనికి. అంటే ఈ సినిమా టీజర్ వచ్చినప్పుడు విశ్వక్సేన్ వచ్చాడు, చాలా పొగిడాడు. అప్పుడే చూశాను మొదటిసారి నేను. ఆ టీజర్ కూడా నాకేం పెద్దగా నచ్చలేదు. ఎవరబ్బా హీరో ఇలా ఉన్నాడు, కొంచెం సుహాస్ లాగా ఉన్నాడు అనిపించింది. ఆ తర్వాత ప్రీ రిలీజ్ ఈవెంట్కి మన సందీప్ కిషన్ వచ్చాడు, చాలా పొగిడాడు. ఆ తర్వాత ఆగస్టు 22న సినిమా రిలీజ్ అయింది. నేను చూడలేదు, థియేటర్లో వచ్చింది వెళ్ళిపోయింది. నేను పట్టించుకోలేదు ఈ సినిమా. నాకేమంటే కొద్దిగా తెలిసిన యాక్టర్లు ఉంటే చూస్తాను నేను, లేకపోతే సినిమా బాగుందంటే చూస్తాను. ఎందుకు నేను పట్టించుకోలేదు ఈ సినిమాని. ఇప్పుడు ఆహాలో స్ట్రీమ్ అవుతుంది మన సెప్టెంబర్ 15 నుంచి. ఇక చూసా, 2 గంటలు ఉంది కదా కొత్త సినిమా పరాక్రమం అనేసి చూశాను. బండి సరోజ్ కుమార్ అనేది ఈ పేరు గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే ఇక ఫ్యూచర్లో ఇతని నుంచి వచ్చి ప్రతి సినిమా చూస్తాను నేను థియేటర్లో. అంత ఇంప్రెస్ చేశాడు నన్ను అసలు. అంటే మనకు ఒకప్పుడు ఉపేంద్ర సినిమాలు ఉండేవి కన్నడలో, ఇలా డిఫరెంట్ సినిమాలు. అలా అనిపించింది ఈ సినిమా చూస్తే. ఇంకా మనకు రీసెంట్గా సూర్య తమిళ్లో ఎలా యాక్టర్, వర్సటైల్ యాక్టర్ ఎలా ఉన్నాడో అలా అనిపించాడు ఇతను, ఈ బండి సరోజ్ కుమారు. అసలు అద్భుతం, అసలు మల్టీ టాలెంటెడ్ ఇతను. అందగాడు కాదు, ఆజానుబాహుడు కాదు, 6 ప్యాక్ లేదు, తెల్లగా లేడు, డ్యాన్సులు ఏం చేయలేదు. బట్ తన రైటింగు, తన డైలాగ్స్తో, తన యాక్టింగ్తో, అసలు ఫైట్స్తో అసలు అదరగొట్టేశాడు. అసలు సినిమా వచ్చేసి ఆహాలో ఉంది. ఆహాలో మామూలుగా అన్ని చెత్త సినిమాలు ఉంటాయి, కానీ అప్పుడప్పుడు ఇలాంటి ఆనిముత్యాలు దొరుకుతుంటాయి ఆహాలో కూడా. పరాక్రమం అనేది మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు ఈ సినిమాని. 2 గంటల సినిమా. ఎస్పెషల్లీ అబ్బాయిలు మగవాళ్ళు మాత్రం ఖచ్చితంగా చూడండి. ఆడవాళ్ళకి నచ్చకపోవచ్చు, చిన్నపిల్లలకి అర్థం కాకపోవచ్చు, కానీ మగవాళ్ళకి మాత్రం ఆ క్యారెక్టరైజేషన్ ఏదైతే ఉందో, ఈ లోవరాజు అనే క్యారెక్టరైజేషన్, హీరో క్యారెక్టర్ పేరు లోవరాజు, కాకినాడ బ్యాక్డ్రాప్లో తీశారు. అసలు ఆ స్క్రీన్ ప్లే కూడా ఎలా తీశాడంటే వెనక్కి ముందుకి వెళ్తూ భలే ఇంట్రెస్టింగ్. అసలు ఆ ఎడిటింగ్ కూడా అతనే చేశాడు. అద్భుతంగా ఉంది ఎడిటింగు. ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఆ బీజిఎం చాలాసార్లు అదే బీజిఎం వాడినా కానీ ప్రతి సీన్కి ఆ బీజిఎం హైలైట్ అయిపోయింది. అసలు మ్యూజిక్ మోగుతుంది ఇంకా నా మైండ్లో ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. కానీ ఒక్క సినిమాటోగ్రఫీ ఒకటి ఎవరో వేరే అతను చేశాడు, అతను కూడా అద్భుతం. అసలు ఆ సినిమా అంతా ఒక మూడు, ఆ కలర్, ఆ లైటింగ్, అదంతా ఒక వైబ్. అసలు భలే అనిపించింది. ఆ కెమెరామ్యాన్ ఎవరో కానీ అద్భుతంగా తీశాడు కెమెరామ్యాన్ కూడా. అసలు హ్యాట్స్ ఆఫ్ ఈ బండి సరోజ్ కుమార్కి మాత్రం. అసలు ఇలాంటి సినిమాని ఎందుకు మన వాళ్ళు ఎంకరేజ్ ఇదే సినిమా ఏదో తమిళ్లోనో మలయాళంలో వచ్చింటే నెత్తిన పెట్టుకునేవాళ్ళు మన వాళ్ళు. అలాంటిది మన తెలుగులో తీస్తే మాత్రం అసలు ఎవరు పట్టించుకోలేదు. అదే నాకు బాధ వేసింది. అసలు నేను కూడా చూడలేదు థియేటర్లో ఈ సినిమా. ఓటీటీలో వస్తే కానీ తెలియలేదు నాకు ఇది. అసలు ఆ కాకినాడ బ్యాక్డ్రాప్లో లోవరాజు క్యారెక్టరు అసలు ఇనీషియల్గా అసలు ఏదో ఫాదర్ క్యారెక్టర్ ఉంటుంది. అసలు స్టార్టింగ్లో అంతా యముడి నాటకము, యముడి డైలాగు 3-4 సార్లు రిపీట్ అవుతున్న డైలాగు. అతనే హీరో అనుకున్నా, బండి సంజయ్ కుమార్ అతనే అనుకున్నాను నేను. ఫాదర్ క్యారెక్టర్ అతనే చేశాడో మరి వేరే వాళ్ళకి తెలియదు, కానీ డిఫరెంట్గా అనిపించింది అసలు. వెంటనే మళ్ళీ ఇప్పుడు ప్రజెంట్ టైం అంటే 2024 ఇప్పుడే ప్రజెంట్ టైంలో జరుగుతున్నట్టు చూపించారు. బట్ సినిమా అంతా చూస్తే నాకు ఏమనిపించింది అంటే ఏదో 80s బ్యాక్డ్రాప్ 90s బ్యాక్డ్రాప్లో జరిగినట్టు అనిపించింది నాకు. అదొక్కటే కొంచెం నెగిటివ్ అని చెప్పాలి. అంటే ఈ ప్రస్తుతం జరుగుతున్నట్టు అనిపించలేదు నాకు, ఎందుకంటే అంబాసిడర్ కార్లు అలాంటివి చూపించారు. ప్లస్ టెక్నాలజీని ఏం వాడుకోలేదు, మొబైల్ ఫోన్స్ ఇలాంటివన్నీ, సీసీ కెమెరాలు ఇలాంటివి ఏం వాడుకోలేదు. ఆ లొకేషన్స్ అవన్నీ చూస్తే 80s 90s బ్యాక్డ్రాప్ లాగా కనపడింది. ఇంకొకటి ఇంకా హీరోయిన్కి అందరు కొత్త వాళ్ళే, అందరూ ఒక్కటి కూడా తెలిసిన ముఖం లేదు ఈ సినిమాలో నాకైతే, ఇంక్లూడింగ్ హీరో బండి సంజయ్ కుమార్తో సహా నాకు అందరు కొత్త వాళ్ళే. అందరూ మరి వాళ్ళ ఒరిజినల్ వాయిస్లే పెట్టుకున్నారు. అతను ఆ మాట్లాడిన స్లాంగ్, కాకినాడ స్లాంగ్ ఏదైతే ఉందో, ఏటీ అనేది నేను రీసెంట్గా మనకు ఉప్పెన సినిమాలో మన ఆయన యాక్టర్ ఎవడు, తమిళ యాక్టర్ ఏం పేరబ్బా ఏంటి గుర్తు రావట్లేదు మనకు. మొన్న అనే సినిమా వచ్చింది కదా అతనిది, ఏటీ అంటుంటాడు మన ఉప్పెనలో, మన బేబమ్మ ఫాదర్ క్యారెక్టర్ వేసిన అతను ఏం పేరబ్బా, విజయ్ సేతుపతి ఏటీ అంటుంటాడు. అది కూడా ఆ కాకినాడ బ్యాక్డ్రాప్లోనే ఉంటుంది కాబట్టి ఈ సినిమాలో కూడా హీరో ఏటీ అనేది భలే ఉంటుంది. ఇంకొకటి
లగించేయి అని ఉంటాడు అసలు. ఇంకొకటి 3 సార్లు క్రికెట్ సీన్ ఉంటుంది ఈ సినిమాలో. 3 ఓపెనింగ్లో, మధ్యాహ్నం ఒకసారి, క్లైమాక్స్లో. అసలు ఆ క్రికెట్ సీన్ ఎంత బాగా ఎగ్జిక్యూట్ చేశాడు, ఎంత బాగా తీశాడు. ఆ బాల్ కొట్టే సౌండ్ ఏంటి, అతను యాటిట్యూడ్ ఏంటి, అసలు అబ్బో అసలు ఇది రగ్గొట్టేశాడు ఈ లోవరాజు ఈ బండి సంజయ్ కుమార్ క్యారెక్టర్తో. అందరూ యాక్టర్లు అందరూ ఎరగదీసేశారు అసలు. ఒకే ఒకటి ఏమంటే మన హీరోకు మరదల క్యారెక్టర్ ఉంటుంది. ఆ అమ్మాయి డబ్బింగ్ అంటే వాయిస్ కొంచెం పీలగా ఉంది, అది సూట్ అవ్వలేదు సినిమాలో. అది ఒక్కటే కొంచెం నాకు అబ్బా అనిపించింది. ఇక మెయిన్ హీరోయిన్ క్యారెక్టర్ చేసిన అమ్మాయి, హీరోయిన్ని మనం అందంగా గ్లామరస్గా ఎక్స్పెక్ట్ చేస్తాము. దీంట్లో హీరోయిన్కి ఇచ్చిన ఆ క్యారెక్టర్ వీక్నెస్ ఏదైతే ఉందో అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. అసలు అద్భుతం అని చెప్పాలి. ఇంకా ఈ బండి సరోజ్ కుమార్, నేనైతే ఫ్యాన్ అయిపోయాను, ఫిదా అయిపోయాను ఈ బండి సరోజ్ కుమార్కి. ఇంత టాలెంటెడ్ ఉండి అసలు అతని గురించి కొద్దిగా రీసెర్చ్ చేశాను సినిమా అయ్యాక. నేను అప్పుడెప్పుడు 2010లో తమిళ్లో ముందు డైరెక్షన్ చేశాడు 2 సినిమాలు. ఒకటి పొరుక్కాలం, ఇంకోటి ఏదో. పొరుక్కాలం బాగానే హిట్ అయింది అనుకుంటా తమిళ్లో. మళ్ళీ 2020 10 తర్వాత తెలుగు 2 సినిమాలు తీశాడు అతను. తెలుగు అబ్బాయి, ఈస్ట్ గోదావరి అబ్బాయి ఇతను. 2020లో 2 సినిమాలు తీసే డైరెక్షన్గా తెలుగులో. తర్వాత 2022లో అతనే హీరోగా మాంగళ్యం అని డైరెక్షన్ అతనే చేశాడు అని తెలిసింది నాకు. అంతే, అవి ఏవి చూడలేదు నేను. ఒక పొరుకాలం చూసినట్టు గుర్తు నాకు డబ్బింగ్ వర్షన్. ఇక అంతే, నాకేం తెలియదు. ఇప్పుడు ఈ సినిమా ఈ 2024లో పరాక్రమము చించి ఉతికి ఆరేశాడు. అసలు మంచి యాక్టర్, వాడుకోవాలి, ఇండస్ట్రీ సపోర్ట్ చేయాలి. మంచి అతనికి బ్యాక్గ్రౌండ్ ఎవరన్నా దొరికితే ఖచ్చితంగా ఒక ఏమంటారు సొంతంగా ఎదుగుతాడు. చూసారు, అన్నీ వాళ్ళే రాసుకుని, లేక సిద్ధు జొన్నలగడ్డ, లేక విశ్వక్సేను, లేక అడవిశేషు, వీళ్ళందరూ వాళ్ళే బ్రేక్ ఇచ్చుకున్నారు. వాళ్ళే కథలు రాసుకున్నారు, వాళ్ళే హీరోలుగా చేశారు, వాళ్ళే డైరెక్షన్ చేసుకున్నారు. సో అలా సొంతంగా ఎదిగిన యాక్టర్లు ఆ లిస్టులోకి చేరతాడు ఈ బండి సంజయ్ కుమార్. నిజంగా గ్రేట్ హ్యాట్స్ ఆఫ్ టు బండి సంజయ్ కుమార్. ఖచ్చితంగా చూడండి, ఆహాలో ఉంది, 2 గంటలు ఉంది. ఇంటిల్లి 10 చూడొచ్చు, నో ప్రాబ్లం. అసలు అదిరిపోద్ది. ఎస్పెషల్ అబ్బాయిలు మాత్రం మిస్ అవ్వద్దు, సూపర్గా ఉంది అన్నీ. అసలు ఏమంటారు, ఆడవాళ్ళు పిల్లలు వాళ్ళకి నచ్చకపోవచ్చేమో ఇలాంటి క్యారెక్టరైజేషన్, ఇలాంటి సినిమాలు. కానీ అబ్బాయిలకు మాత్రం అసలు ఆ క్యారెక్టర్ని పట్టుకుంటే 2 గంటల పాటు హై ఇచ్చి వదులుతాడు బండి సంజయ్ కుమార్, అంతవరకు గ్యారంటీ. అద్భుతం. అది నా రేటింగ్ వచ్చేసి 3/5. ఈ మన ఏది పరాక్రమం అనే ఈ బండి సంజయ్ కుమార్ సినిమా పేరు గుర్తుపెట్టుకోండి. బండి సంజయ్ కుమార్ ఫ్యూచర్లో మంచిగా ఎవరన్నా సపోర్ట్ ఇస్తే బ్లాక్ బస్టర్, డిఫరెంట్ సినిమాలు, మంచి సినిమాలు ఇస్తాడు. ఇది రెగ్యులర్ కమర్షియల్ సినిమా కాదు, ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్, డిఫరెంట్ సినిమా. చిన్న అంటే మామూలు కథను కూడా ఎంత అందంగా ప్రజెంట్ చేస్తాడు, ఎలా చూపిస్తాడు, ఎలా ఎంగేజ్ చేశాడు, ఎంత బాగా ప్రజెంట్ చేయొచ్చు అంత బాగా ప్రజెంట్ చేశాడు. తనను తాను ప్రూవ్ చేసుకున్నాడు, తనను తాను భలే ప్రజెంట్ చేసుకున్నాడు. అదరగొట్టేశాడు అసలు అన్ని విభాగాలు. ఎస్పెషల్లీ మ్యూజిక్, ఎడిటింగు, యాక్టింగు, మాటలు, డైలాగ్స్, స్టోరీ ఓకే, జనరల్ స్టోరీనే, కానీ మిగతా అన్ని విభాగాల్లో మాత్రం అదరగొట్టేశాడు అసలు. అంటారు కదా, 1 మ్యాన్ షో ఇది మాత్రం. ఈ బండి సంజయ్ కుమార్ది పరాక్రమం 1 మ్యాన్ షో సింపుల్గా. సో డోంట్ మిస్ ఇట్, వాచ్ ఇట్ ఆన్ ఆహా. ఖచ్చితంగా నచ్చుతుంది, గ్యారంటీ నాది. ఓకే, బాయ్.